వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. అక్కడ బలపడాలని కూటమి ఎత్తులు. ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన, బీజేపీ గూటికి ఎమ్మెల్సీలు, శాసన మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టిన మండలి చైర్మన్. ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని పట్టుబడుతున్నారు. ఓ ఎమ్మెల్సీ ఆల్రెడీ కోర్టుకెళ్లి ప్రెజర్ పెడుతున్నారు. ఎమ్మెల్సీలు రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తారా? మండలిలో వైసీపీ బలం ఇంకా తగ్గిపోనుందా? కూటమి వేస్తున్న ప్లాన్ ఏంటి? వైసీపీ కౌంటర్ యాక్షన్ ఏంటి? వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలో ట్విస్టులే ట్విస్టులు. తమ రెసిగ్నేషన్ను యాక్సెప్ట్ చేయాలని చైర్మన్కు విజ్ఞప్తి. రాజీనామా ఆమోదం కోసం కోర్టుకెళ్లిన జయమంగళ వెంకటరమణ. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు. ఆ 6గురి రాజీనామాలు ఆమోదం పొందుతాయా? మండలిలో వైసీపీ బలం తగ్గి కూటమి కింగ్ మేకర్ అయ్యేనా? ఏపీలో ఎమ్మెల్సీల రాజీనామాల అంశం మళ్లీ మొదటికొచ్చింది. కూటమి అధికారంలోకొచ్చిన తరువాత వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 6గురు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రెసిగ్నేషన్లు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ఆ 6గురు టీడీపీ, జనసేన, బీజేపీ కండువాలు కప్పుకున్నా వారి రాజీనామాలు మాత్రం ఆమోదం పొందలేదు. జయమంగళ వెంకటరమణ అయితే తన రాజీనామాను ఆమోదించాలని కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో 4 వారాల్లోగా ఈ రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ను కోరింది కోర్టు. సేమ్ టైం 6గురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిసి తమ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం రాజీనామాలు మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో జాకియా ఖానం తన రెసిగ్నేషన్ ను వెనక్కి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఖానం మాత్రం అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలోకి వెళ్లగా మర్రి రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి టీడీపీలో చేరారు. పోతుల సునీత, జాకియా ఖానం బీజేపీలో ఉన్నారు. వీళ్లు పదవులకు రాజీనామా చేసి పార్టీ మారినా రాజీనామాలు ఆమోదం పొందకపోవడం చర్చకు దారితీస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించకపోవడంపై పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే మండలి చైర్మన్ రాజీనామాలను యాక్సెప్ట్ చేయడం లేదని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన 6గురు ఎమ్మెల్సీలలో కొందరికి తిరిగి ఎమ్మెల్సీలుగా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశముందని, అదే జరిగితే శాసన మండలిలో టీడీపీ బలం పెరిగే అవకాశముందని, అందుకే రెసిగ్నేషన్ను యాక్సెప్ట్ చేయడం లేదంటున్నారు. శాసన మండలిలో ప్రస్తుతం వైసీపీకి బలముంది. ఇప్పుడు ఆ 6గురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలకు ఆమోదం తెలిపితే ఆ 6 సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. దాంతో శాసన మండలిలో టీడీపీ బలం పెరుగుతుంది. ఇది జరిగితే వైసీపీకి ఇటు శాసన మండలిలో కూడా ప్రాతినిధ్యం మరింత తగ్గే అవకాశముంది. ఆ కారణంగానే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తమ రాజీనామాలను ఆమోదించడం లేదని 6గురు ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక బిల్లులను అమల్లోకి తీసుకొస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో రెండింట్లో బిల్లులు పాస్ అయితేనే చట్టమవుతుంది. అయితే అసెంబ్లీలో కూటమి బలముంది కాబట్టి శాసనసభలో ఏ బిల్లైనా ఈజీగా పాస్ అవుతుంది. శాసన మండలిలో వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో అడ్డంకులు ఏర్పడడం కూటమి సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. అయితే 6గురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో కూటమి ప్రాతినిధ్యం మరో 6 స్థానాలకు పెరుగుతుంది. క్రమంగా కూటమి బలం పెరిగే అవకాశముంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35, టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలం 35 మంది ఉండగా 6గురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లయింది. అయితే మండలి చైర్మన్ మోషన్ రాజు తీరుపై కూటమి అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. రాజీనామా చేసిన సభ్యులు పోను మిగిలిన ఎమ్మెల్సీలతో మోషన్ రాజు మీద అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తే తామే గెలిచే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఈసారైనా ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.